హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగుర్రా? నేనైతే మంచిగున్నా. మరొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన. నేను మీ శ్రావణి. మరి ఇవాళ ముచ్చట ఏంటంటే, మొన్న హైదరాబాద్ పోయినామని చెప్పినాం కదా. ఇక ఒక రోజు అయితే బయటకు వచ్చేసినాం తినడానికి. ఇంకా ఎక్కడ అనుకుంటుర్రా? ఇది పిస్తా హౌస్ అండి, అలియాబాద్ చౌరస్తా కాడ, షామీర్పేట్ పక్కన. ఇక సూపర్ ఉంటుంది. ఇట్లాంటి బ్రాంచ్లు ఎన్నో ఉన్నాయి. ఒకసారి మీరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ట్రై చేయూరి. సూపర్ యాంబియన్స్ అయితే లోపల అయితే. ఇంకా ఇదే ఎంట్రీ. ఈ బేకరీ ఐటమ్స్ మొత్తం ఉంటాయి ఇక్కడైతే. మనకు చాక్లెట్స్ కానీ ఏదైనా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిరండి. సూపర్ ఉన్నాయి అన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మా వదిన అయితే బర్త్డే ఉంది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకుందామని వచ్చేసినాము. కేక్స్ అవన్నీ ఉన్నాయి, బేకరీ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయూరి వీలైతే. అందరం ఫ్యామిలీతో అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా మమ్మీ, మా డాడీ, అత్తమ్మ, మామయ్య, మా ఆడపడుచు పిల్లలు, సతీష్ అన్నయ్య, నేను, బావ. ఇక్కడ ఎవరో కాదు, అక్కడ యాక్షన్ చేసి చూపిస్తుంది సంతోష్, మా మేనమామ కొడుకు. ఇంకా వాడైతే కామెడీ చేసి జోకులు చేసి మమ్మల్ని అయితే నవ్వుపిస్తుండు మొత్తము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఎంజాయ్ చేస్తూ తిన్నా. వచ్చేసి ఏం ఆర్డర్ ఇచ్చేసినామంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, స్టార్టర్ వచ్చేసి చికెన్ లాలీపాప్ అయితే ఇచ్చేసినాము. ఇంకా బటర్ నాన్ కూడా ఇచ్చేసినాము. ఇక సూపర్ ఉంది ఫ్రెండ్స్. మస్తు ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఫ్యామిలీ మొత్తము. ఫ్యామిలీతో వెళ్ళడం అయితే నాకు మస్తు ఇష్టము. మంచిగా ఎంజాయ్ చేసినాం పిల్లలం కానీ అందరం కడుపు నిండి అయితే తినేసినాం ఫ్రెండ్స్. ఇంక అందరూ హ్యాపీగా తిని ఇంకా మనకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉంది కదా, ఇంకా కేక్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాము. కేక్ వచ్చి పైనాపిల్ ఫ్లేవర్ అండి. సూపర్ ఉంది టేస్ట్ విషయానికి వస్తే. ఇంకా కేక్ కటింగ్ వచ్చేసి ఇక్కడ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కుదరలేదు మాకు. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక లోపల చూసేసారు కదా, బ్రెడ్ కేక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక కేక్ అయితే ఇదే చూస్తున్నారు కదా. ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాక మా వదిన బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరగాలంటే వేరే లెవెల్లో జరగాలి. కేక్ కటింగ్ అయితే సూపర్ గా జరిగింది. మా వదిన మంచిగా హ్యాపీ అయిపోయింది. ఇంకా మేమందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాం మంచిగా. వదిన అంటే మీరు ఎవరో అనుకుంటారు, మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్. కానీ వదినని యాక్చువల్గా అయితే ఆడపడుచు అంటారు, కానీ నేనైతే వదినానే ఇష్టం. నాకు వదినానే పిలుస్తా, ఎందుకంటే వదిన వాళ్ళ హస్బెండ్ నాకు అన్న అవుతాడు, అందుకని నేను వదినానే పిలుస్తా. నాకు సంబంధించిన ఏవైనా మేము మంచిగా చేస్తాం వదినవి, ఎందుకంటే మాకు ఇంట్లో ఒక్కటే ఆడపడుచు కాబట్టి మేము మంచిగా చూసుకుంటాం వదినని. నన్ను అయితే మస్తు చూసుకుంటుంది వదిన అయితే, ఒక సిస్టర్ లాగా అయితే చూసుకుంటుంది నన్ను. ఇంట్లో అందరు మంచిగా చూసుకుంటారు. నాకు దేవుడు అయితే మంచి ఫ్యామిలీని ఇచ్చిండు. నేను చాలా హ్యాపీ. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.